లోని సృజనాత్మకతను వెతికి తీసి సభా కంపనాన్ని పోగొట్టే లఘునాటక ప్రదర్శన చేయబోతున్నది 8వ తరగతి విద్యార్థులు. రోహిత్ పనాటాల దేవాలయానికి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దాం. భక్తులారా, నమస్కారం స్వామి. ఏంటయ్యా ఎలా వచ్చారు? అది కూడా ఎంత చలిలో? మిమ్మల్ని చూడాలని సంకల్పం ఉంది. చలి ఎంత స్వామి? అయితే నా దర్శనం కోసం మీరు ఏమేమి చేస్తారా? అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా, గంటల తరబడి వెయ్యి హాల్లో వందమన్నా ఉంటా. చలిని చూడను, ఎండను పట్టించుకోను, మనసు ఉందనే భయపడను. నా దర్శనం ఎందుకు మీకు? దేవి స్వామి ఎలాగంటారు? మిమ్మల్ని చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు. అయితే నన్ను చూస్తే ఇవన్నీ కలుగుతాయంటారా? అవును స్వామి. ఇవన్నీ నేను చేస్తానా? చేస్తున్నారు కాబట్టే కదా స్వామి ఇంతమంది మిమ్మల్ని ఎలా కొలుస్తున్నారు. మీ దృష్టిలో ఇలాంటివి చేసే వాళ్ళు దేవుళ్ళు అంటారు, అంతేనా? అవును స్వామి. ఇంతకన్నా ఎక్కువ చేస్తే? అసంభవం స్వామి, ఎంతకన్నా ఎక్కువ ఎవరు చేయలేరు. మిమ్మల్ని మించి ఎవరు లేరు, ఎవరు ఉండరు. అదేంటయ్యా, ఉంటే ఏం చేస్తావు? ఉండనే ఉండరు స్వామి. ఒకవేళ మీకు చెప్పినట్టు ఉంటే వాళ్ళకి మా ఊపిరి ఆగే వరకు సేవ చేస్తాం స్వామి. అంతేనా? అయితే ఉన్నారు. మీకోసం నీకంటే ముందే మేల్కొన్న వారు, మీ నిద్ర కోసం తమ నిద్ర త్యాగం చేసేవాళ్ళు, మీ ఆకలి కోసం తమ ఆకలిని అడ్డుపెట్టేవారు, మీ నవ్వు కోసం తమ కన్నీరుని దాచుకున్నవారు. స్వామి అలా మాట్లాడవద్దు, మాకు అర్థమవుతుంది. నీవు అలిపిరి మెట్లు ఎక్కుతానన్నావు కదా, కానీ వాడిని పుట్టుక నుంచి మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. నీవు గంటల తరబడి వేడి కాలు ఉంటున్నావు కదా, కానీ వాళ్ళు ఏళ్ళ తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి ఉన్నారు. కాదు, మా అమ్మ నాన్నలే కదా స్వామి ఇంతకాలం దర్శనాల వెంట పరిగెత్తాం, కానీ మా ఇంట్లో ఉన్న దేవుళ్ళను చూడలేకపోయాం. మీరు నా దగ్గరికి రావడం మీకు పుణ్యం, కానీ వాళ్ళ దగ్గర ఉండడం మీకు మోక్షం. మా ఊరు ఆగే వరకు మా తల్లిదండ్రుల సేవలోనే తరిస్తాం స్వామి. మీరు ఎప్పుడైతే నాకన్నా మీ తల్లిదండ్రుల నుండి ఎక్కువగా గౌరవిస్తారో అప్పుడే మీరు నన్ను పూర్తిగా దర్శించినట్టు. జ్ఞానోదయం అయింది స్వామి. తదాస్తు. నీది ఎప్పుడైనా తల్లిదండ్రులు గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు ఆ భగవంతుడిని పూర్తిగా దర్శించినట్టు. నీ తల్లిదండ్రుల కళ్ళలో హాయిగా నిద్ర వస్తే అదే నీ మొదటి విజయం. నీ తల్లిదండ్రులకు నేను భరోసా ఇవ్వండి. ధన్యవాదాలు.